హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే. ఈ డే ఎలా గడుస్తుందనేదైతే చూపిస్తాను. ముందుగా అయితే అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా మా పూలైతే చూడండి ఎంత నిండుగా ఉన్నాయో. ఇంకా చాలా చెట్లయితే ఉండేటివి అన్నీ పోయినవి. ఇంకా మా బుడ్డదైతే ఏడుస్తుంది ఎత్తుకోమని. ఇంకా సి సెక్షన్ కాబట్టి అంత తొందరగా ఏవైనా బరువులు ఎత్తకూడదు. పిల్లల్ని ఎత్తుకోవడం గాని బరువులు. అందుకని మా పాపనైతే వద్దనైతే చెప్తున్నాను. కానీ చెప్తే వాళ్ళైతే వినరు కదా! ఇంకా ఎత్తుకోమనైతే ఏడుస్తుంది. ఇంకా అమ్మ అయితే వాని కోసము, చిన్నోడి కోసమయితే ఉయ్యాలైతే కడుతుంది. ఇంతకుముందు పాప కోసమయితే కట్టింది. కాకపోతే తర్వాతకి మేము వెళ్ళిపోయినాక ఉయ్యాలైతే ఇప్పేసిర్రు. కాబట్టి ఇప్పుడు చిన్నోని కోసమయితే మళ్ళీ ఉయ్యాలైతే కడుతుంది. ఇంకా మా చిన్నోడైతే లేచిండు. వాడినైతే నేను ఎత్తుకుంటున్నాను. ఇంకా బయటైతే వచ్చిపోయే చుట్టాలైతే పలకరిస్తూనే ఉన్నారు. కాకపోతే కొంతమందయితే హెల్త్ ఎలా ఉందని అయితే అడుగుతారు. ఇంకొంతమంది చెవిలో పత్తి అది మఫ్లర్ గాని కనిపియలేదనుకో, ఇంకా ఫస్ట్ అయితే ఎన్ని రోజులైందమ్మా డెలివరీ అయ్యి అని అయితే అడుగుతారు. మనం 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది అని చెప్పినామనుకో, ఇంకా ఏంటమ్మా చెవులకు పత్తి లేదు, మఫ్లర్ లేదు, అప్పుడే అయిపోయిందా అని అయితే అడుగుతారు. బాలింతతనం అంటే 6 నెలలు కరెక్ట్‌గా వాడాలి. ఇంకా ఫస్ట్ అయితే హెల్త్ ఎలా ఉందని అయితే ఎవ్వరు అడగరు. ఫస్ట్ చెవులకు పత్తి, మఫ్లరే అడుగుతారు. అదేంటో గాని. ఇంకా అమ్మ అయితే మార్నింగే కడప కడిగేసింది. కడప కడిగి హ్మ్. ఫస్ట్ అయితే పసుపు వాటర్‌తోనైతే కడపనైతే తుడుస్తది. తర్వాతకైతే బొట్లు పెడతది. అమ్మ వారం వారం అయితే పూజ కూడా చేస్తది. ఇల్లు తుడుచుకొని, కడప కడుక్కొని, బయట వాకిలి అంతా నీట్‌గా అయితే చేసుకుంటది. కాకపోతే ఇప్పుడు నేనున్నాను, బాబున్నాడు కాబట్టి కొంచెం టైం సరిపోవట్లేదు. ఇంకా మాతోనే పొద్దంతా పోతుంది. లేవడం, వంట చేయడం, బట్టలు ఉతకడం అన్నీ అయిపోతున్నాయి కాబట్టి కొంచెం పూజ చేయడానికి టైం అయితే దొరకట్లేదు. కాకపోయినా ఇల్లు, వాకిలి, కడప అయితే కడుగుతది. ఇంకా మా పాప అయితే ముగ్గు వేస్తానైతే వచ్చి నిలబడ్డది అడ్డంగా వీడియో తీస్తుంటే కూడా. ఇంకా అమ్మ అయితే ఇంకా తనతో మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెడుతూ వీడియో నేనైతే తీస్తున్నాను. అమ్మ అయితే ముగ్గు అయితే వేస్తుంది. ఇంకా ఆమె కూడా వేస్తాని మధ్యలో వచ్చి నిలబడ్డది. చూడండి ఎలా ఉందో, తలకాయ అడ్డం అయితే పెట్టేసింది. డే మొత్తం మా పాపతో నాకు గడపడమే సరిపోతది. మా అమ్మ అయితే ఇంకా ఆమెను చూసుకోవడము, ఆడిపించడము, ఏడుస్తే ఎత్తుకోవడము. ఇంకా మా చిన్నోనైతే మా అమ్మ కట్టిన ఉయ్యాలైతే ఏసేసాను. మంచిగా ఆడుకుంటుండు చిన్నోడైతే. ఇంకా అమ్మ అయితే కడప కడిగి ముగ్గేసింది కదా! ఇప్పుడు వాకిలైతే ఊడుస్తుంది. ఇంకా నేనైతే ఇంక మా చిన్నోడిని ఉయ్యాల ఏసింది కదా! వాడినైతే ఊపుతూ ఇంకా నా బెడ్ షీట్స్ అయితే ఉన్నాయి. అవైతే మడత పెడుతున్నాను. ఇంకా మా పాప వచ్చింది. నాకు మమ్మీ ఉయ్యాల అని అయితే చూపిస్తుంది. ఇంకా నేను తర్వాత మా డాడీ అయితే తాత అయితే కడతాడులే నీకోసము బయట అని అయితే చెప్తున్నాను. వానైతే మస్తు సతాయిస్తది. కాకపోతే చెప్తే వినరు కదా చిన్నపిల్లలు. అందుకని ఏమనను. ఇంకా వానైతే ఏదో సడెన్‌గా ఊపేసి బయటకైతే వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే నా పనైతే బెడ్ షీట్స్ అయితే మడత పెడుతున్నాను. ఇంకా ఇల్లైతే ఊడ్చాను. అదైతే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. నేను ఆన్ చేశాను అనుకున్నాను కానీ కాకపోతే అది చూసుకోలేదు. నేను ఆన్ చేయడం మర్చిపోయాను. ఇంకా మా రూమ్ అయితే చిన్నగానే ఉంటుంది. ఒకటే రూమ్ కాబట్టి ఇంకా చిన్నోడినైతే ఉయ్యాల్లో వేశాను. ఇంకా అమ్మ అయితే బయట వాకిలైతే ఊడ్చేసి గిన్నెలైతే తోమేస్తుంది. ఇంకా నేనైతే మా కోసము టీ అండ్ పాలైతే పెడుతున్నాను. మా చిన్నదైతే మస్తు చేస్తదండి. మధ్యలో కూర్చున్నది. ఇంకా నాకు పాలు అనేది మొత్తుకుంటుంది. నేనైతే పెడుతున్నానమ్మా ఆగంటే కూడా ఆగట్లేదు. ఇంకా నేనైతే పాలైతే పెట్టేసి మొహం అయితే కడిగేసుకున్నాను. ఇంకా కడుక్కున్న తర్వాత పాలైతే పాపకు నాకైతే ఇచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళకైతే టీ అయితే పెట్టాను. ఇంకా మా అమ్మమ్మ, తాత అయితే చిన్నోడిని, పాపనైతే చూడడానికైతే వచ్చారు. నేను అనుకోలేదు వస్తారనేసి. ఇంకా ఆటోలో అయితే వచ్చారు. వాళ్ళైతే దిగగానే మా బుడ్డదైతే ఉరికిపోయి ఇంకా వాళ్ళ నాయనమ్మతోనైతే నిలబడ్డది. ఇంకా వాళ్ళొచ్చి టీ అయితే తాగేసారు. నేనైతే ఇంకా ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాను. అమ్మ అయితే చిక్కుడుకాయ కర్రీ అలాగే
రైస్ అయితే చేసింది. ఇంకా అమ్మాయి చూడండి బట్టలు అయితే ఉతికేసి చిన్నోనికి అయితే స్నానం అయితే చేయించింది. ఇంకా మా పాప ఊరుకుంటదా మా చిన్నోనికి చూపిస్తే నేను కూడా చేసుకుంటా అనేసి ఉరికిపోయి స్నానం అయితే చేస్తా ఉంది. ఇంకా స్నానం చేసుకున్నాక పాపని అయితే రెడీ చేసేసి ఇంకా అమ్మ అయితే పూలైతే తెంపుతుంది అమ్మమ్మ కోసము. చాలా ఉన్నాయి కాబట్టి వెనకాల కూడా కొన్ని అయితే ఉన్నాయి. ఆ చెట్ల వరకు అయితే కొన్ని అయితే తెంపింది. ఇంకా మాల కట్టమని అయితే నాకైతే ఇచ్చింది. ఇంకా తాతతో అయితే మనవరాలు ముచ్చట్లు పెడతా ఉంది. ఇంకా నేను మా చిన్నోనైతే పక్కన పడుకోబెట్టుకొని వాడితో ముచ్చట్లు పెట్టుకుంటూ నేనైతే పూలు అయితే కట్టేసాను. ఇంకా పూలు కట్టిన తర్వాత అమ్మమ్మకి అయితే ఇచ్చాను. అమ్మమ్మ అయితే తలలో పెట్టుకున్నది. వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.